అయ్యా నమస్కారం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 9 ని కేవలం తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ నుంచి నేను ఒక కొత్త సెగ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే Q&A అనమాట. మీరు అడుగుతున్న ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో ఇవ్వకుండా దాని రిప్లై అనేది ఖచ్చితంగా ఒక కొత్త న్యూ వీడియోలో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. దాన్నే Q&A వీడియో అంటారు. సో ఈ వారం అంతా మీరు అడుగుతుండే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ఆ Q&A వీడియోలో వస్తాయి. అండ్ ఆ వీడియో అనేది ఎవరి సండే మార్నింగ్ అయితే అప్లోడ్ అవుతుంది. సో మీకు కావాల్సిన యానిమే డౌట్స్ కానీ లేదంటే యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కానీ వేరియస్ యానిమే కంటెంట్ మీకు ఏ విషయం డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడుగుతారు కదా, దానికి సంబంధించిన రిప్లై ఇప్పటి నుంచి కామెంట్స్లో నుంచి కాకుండా ఒక లాంగ్ వీడియోలో అయితే వస్తుంది. తప్పకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. రిప్లై అనేది ఆదివారం మార్నింగ్ వీడియోలో అయితే వస్తుంది. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు ఆ 4 ఎంబ్లమ్స్ వాళ్ళ యొక్క కేవ్ అయితే చూపిస్తారనమాట. అండ్ ఆ కేవ్ అయితే మన 7 స్టార్ స్క్వాడ్ పర్సన్స్ వాళ్ళైతే సీల్ చేసేసింటారు. ఇంకా అప్పుడే దాని లోపల నుంచి వచ్చిండే అమ్మాయి కూడా ఓకే సార్ మేము లోపల అంతా కూడా సీల్ చేసేసామండంతో ఇంకా ఆ మాటలు వింటున్న మన మాస్టర్ జీ కూడా అయితే బయట వాళ్ళు ఎవరు లోపల రాలేరు కదా అనడంతో దానికి ఆ అమ్మాయి కూడా బయట నుంచి ఒక్క పురుగు కూడా లోపలికి వెళ్ళలేదు. కేవలం ఆ 4 ఎంబ్లమ్స్ మాత్రమే లోపలికి వెళ్ళగలరు. బట్ వాళ్ళని ఆల్రెడీ మనం సీల్ చేసేసాం కాబట్టి వాళ్ళు కూడా దీని లోపలికి ఎంటర్ కాలేరు. ఇంకా మనం ఈ ఫైట్ లో గెలిచేసాం, నా ఇట్స్ టైమ్ టు రెస్ట్ సార్ అనడంతో అప్పుడే మాస్టర్ జీ కూడా నాకెందుకు అలా అనిపించడం లేదు, బట్ మీరు జాగ్రత్తగా ఉండండి అనడంతో ఇంకా అప్పుడే ఆ అమ్మాయి కూడా మీరేం భయపడకండి సార్, ఆల్రెడీ మనం ఈ డీమన్స్ కూడా అంతం చేసేసాం అండ్ ఈ 4 అంబులెన్స్ కూడా అరెస్ట్ చేసేసాం. ఇప్పుడు లార్డ్ థండర్కి ఫోన్ చేసి మనం ఒక పార్టీ పెట్టుకుందాం అని చెప్పి అమ్మాయి సంతోషపడుతూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్లోనే అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. అండ్ ఆ మాటలంతా వింటుండే మన మాస్టర్ జీ ఒకసారిగా ఏమైంది అక్కడ ఏం జరుగుతుంది త్వరగా రిపోర్ట్ ఇవ్వండి అనడంతో బట్ అటు సైడ్ నుంచి నో రిజల్ట్ అనమాట. అండ్ అంతేకాకుండా మాస్టర్ జీలో ఉండే ఆ కమ్యూనికేషన్ డివైస్ కూడా ఒక్కసారిగా పగిలిపోతుంది. అండ్ అప్పుడే మనకైతే లోపల ఏం జరిగిందో చూపిస్తారు. ఆ కేవ్ లోపల సడన్ గా ఆ 4 అంబులెన్స్ కూర్చుంటే సీట్ల లోపల నుంచి అక్కడ ఒక టేబుల్ అయితే ఉంటుంది కదా, అండ్ ఆ టేబుల్ ని బద్దలు కొట్టుకొని ఒక పర్సన్ బయటకు వచ్చి ఏమనుకుంటున్నారా 4 అంబులెన్స్ అంటే నలుగురు అనుకుంటున్నారా, కానే కాదు వీళ్ళందరికీ లీడర్ నేను అని చెప్పి వస్తాడు. ఆ నెక్స్ట్ సీన్ లో అయితే మనకు సూరంగ్ ఒక హౌస్ ని చూపిస్తారు. అప్పుడే సూరంగ్ మన వాంగ్లింగ్ ఇచ్చిండే గిఫ్ట్ అనేది చూస్తుంది. అదే క్రిస్పీ నూడిల్స్ ప్యాకెట్ ఇచ్చింటారు కదా, సో దాన్ని గుర్తు తెచ్చుకోండి మన సూరంగ్ కూడా వాంగ్లింగ్ ఇది ఎంతో ఇంపార్టెంట్. సో అట్లాంటి గిఫ్ట్ నాకు ఇచ్చాడంటే నేను దీన్ని తినడానికి మాత్రమే పెట్టుకోకుండా నేను దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మన పాప డిసైడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకైతే కల్టివేషనర్ రిజర్వ్ బ్యాంక్ అయితే చూపిస్తారనమాట. మనకి ఎలాగైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఇట్లాంటి బ్యాంకులు ఎలాగుంటాయో ఈ వరల్డ్ లో ఇట్లాంటి కల్టివేషనర్ రిజర్వ్ బ్యాంక్ అనేది ఉందన్నమాట. సో అక్కడికి వచ్చిన ఒక కస్టమర్ గాడు నా దగ్గర ఉండే స్పిరిచువల్ కాయిన్స్ నేను విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాను, సో నా అకౌంట్ ని బ్యాలెన్స్ చెక్ చేసి చెప్పండి అనడంతో ఇంకా అప్పుడే పని చేస్తుండే ఎంప్లాయ్ కూడా తన అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసి సారీ సార్ మీ అకౌంట్ లో ఒక్క స్పిరిచువల్ కాయిన్ కూడా లేదు, మీరు జస్ట్ ఈ అకౌంట్ ని మెయింటైన్ చేస్తున్నారు, జీరో బ్యాలెన్స్ అనడంతో అప్పుడే ఆ కస్టమర్ కి మైండ్ పోయి ఏంటి నా అకౌంట్ లో ఆల్రెడీ నేను మినిమం బ్యాలెన్స్ పెట్టుకున్నా కదా అనడంతో అప్పుడే ఇంకా ఎంప్లాయ్ గారు కూడా ఒక్క సెకండ్ సార్ నేను చెక్ చేసి చెప్తానని చెప్పి వెంటనే చెక్ చేసి ఓ షిట్ సీజన్ 2 లో మనం ఒక డీమన్ కింగ్ తో ఫైట్ చేసాం కదా, సో అక్కడ మా బ్యాంక్ అనేది కొంచెం దెబ్బతినింది అండ్ రిపేర్ కోసము మేము కొంచెం అమౌంట్ మీ దాంట్లో నుంచి వాడుకున్నాం, వాటినే బ్యాంక్ ఛార్జెస్ అంటాము. సో ఆ బ్యాంక్ ఛార్జెస్ వాడిన తర్వాత మీ దగ్గర మినిమం బ్యాలెన్స్ లేదు కదా, సో అందుకనే మేము మిగిలిన స్పిరిచువల్ కాయిన్స్ కూడా తీసేసుకున్నాం, సో మీ అకౌంట్ లో ఉండే జీరో బ్యాలెన్స్ అనడంతో ఇంకా ఆ మాటలు విన్న ఆ కస్టమర్ గారికి మైండ్ పోయి మీరు నాశనం అయిపోతారా అని చెప్పి తనని తిడుతూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ అదే బ్యాంక్ లకైతే మన సూరంగ్ పాప వస్తుంది. సూరంగ్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తనని రిసీవ్ చేయడం కోసం బ్యాంక్ మేనేజర్ గారు వచ్చి ఓ సూరంగ్ గారు మీరు వచ్చారా, ఇప్పుడు మీరు మా బ్యాంక్ లో ఇన్సూరెన్స్ కోసం వచ్చారా అంటంతో ఇంకా అప్పుడే మన సూరంగ్ పాప కూడా అవును అంటంతో ఇంక వెంటనే ఆ మేనేజర్ గారు సరే రండి మా బ్యాంక్ అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూర్, సో మేము అందుకని మీకు మొత్తం అంతా చూపిస్తామని చెప్పి వెంటనే తను ఇంకా తన అసిస్టెంట్ అయితే ఒక వాల్ట్ని చూపిస్తారు. అండ్ ఆ వాల్ట్ పేరు వచ్చి ఇన్ అండ్ యాంగ్ అనమాట. అండ్ ఇది మనకి నారుటో యానిమేలో కూడా చూపిస్తారు. అండ్ ఈ 2 కీస్ లేకపోతే ఈ వాల్ట్ అనేది ఓపెన్ కాదు అని చెప్తాడు. అండ్ వాల్ట్ లోపలికి వచ్చిండే మన సూరంగ్ ఇంకా తన గ్యాంగ్ కూడా ఎందుకని మీరు ఇంత సెక్యూర్గా ఉన్నారు అనడంతో దానికి ఆ మేనేజర్ కూడా మేము ఎప్పుడు కస్టమర్ యొక్క సెక్యూరిటీని మెయింటైన్ చేస్తాం, మీరు నమ్ముతారో నమ్మరో మీకోసం మేము 49th ఫ్లోర్లో అయితే వాల్ట్ క్రియేట్ చేసామంటంతో ఇంకా ఆ మాటలు విన్న మన సూరంగ్ పాప 49th ఫ్లోర్లో నేను నడవాలా అని చెప్పి తన షాక్ అయితే ఇంకా అప్పుడే మేనేజర్ గారు లేదు మేడం మీకు అంత లేదులేండి, జస్ట్ నేను మిమ్మల్ని టెలిపోర్ట్ చేసి అదే ఫ్లోర్కి తీసుకొని వెళ్తానని చెప్పి వెంటనే తన పవర్స్ ఉపయోగించుకొని వెంటనే ఒక టెలిపోర్టేషన్ టెక్నిక్ గేట్ అనేది ఓపెన్ చేసి సూరంగ్ ఇంకా ఆ మేనేజర్ గారు లోపలికి అయితే వెళ్తారు. అండ్ అక్కడ ఇంకొక అసిస్టెంట్ పాప అయితే ఉంటుంది. అండ్ అప్పుడే ఆ మేనేజర్ గారు ఒక ఐటమ్ ని చూపించి ఇదిగోండి మేడం ఇదే గ్రేటెస్ట్ వాల్ట్ అనమాట, అండ్ దీని పేరు ప్రీ ఫిల్లింగ్ ఫర్నెన్స్ అనమాట, అండ్ దీని లోపల ఉండేటివన్నీ కూడా ఎంతో వాల్యుబుల్ ఐటమ్సే. అండ్ ఆ వాల్ట్ గురించి మీకు సింపుల్ గా చెప్పాలంటే అది ఒక ఇంపాక్ట్ సీక్రెట్ రిలం లాంటిది అనమాట. సో దాని లోపలికి ఎవరు ఎంటర్ కాలేరు వితౌట్ పర్మిషన్ అనమాట. ఏం డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారు అనడంతో ఇంకా అప్పుడే మన సూరంగ్ పాప కూడా ఆ నూడిల్స్ ప్యాకెట్ చూపిస్తుంది. ఇంకా అది చూసి మైండ్ పోయింది మేనేజర్ గారు మేడం ఇది తినడానికి తెచ్చుకుంటారు బట్ మీరు ఎందుకని దీన్ని డిపాజిట్ చేస్తున్నారు, దీనికి అంత వాల్యూ లేదు అనడంతో దానికి సూరంగ్ పాప కూడా లేదు
దీని వాల్యూ నీకు అర్థం కాదులే, నాకు ఇది గిఫ్ట్గా వచ్చింది, నేను దీన్ని లైఫ్ టైమ్గా వాళ్ళ లోపలే ఉన్నీళ్ళు అనుకుంటున్నాను, నువ్వు దీనికి ఎంత డిపాజిట్ చేసుకుంటావు, ఎంత అమౌంట్ కావాలి అనడంతో ఇంకప్పుడే ఈ గ్యాప్లోనే అక్కడికి మన సూరంగ్ వాళ్ళ తాతగారు వచ్చి ఆగు తను చెప్పినది కాదు, ముందు నేను చెప్పినది డిపాజిట్ చేయి, నేను చెప్పినట్లు నా మనవరాలు సూరంగ్ని ఇక్కడ 3 రోజులు నువ్వు జాగ్రత్తగా వాళ్ళ లోపల అయితే జాగ్రత్తగా ఉంచాలి అనడంతో ఇంకా ఆ మాటలు విన్న సూరంగ్ పాప తాతయ్య నన్ను ఎందుకు వాటిలో పెడుతున్నారు అనడంతో ఇంకప్పుడే వాళ్ళ తాతయ్య గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామట, లేదు సూరంగ్ ఇప్పుడు నీ లైఫ్ థ్రెటన్ ఉంది, సో నేను చెప్పినట్లు నువ్వు విను అండ్ నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉంటావులే అని చెప్పి వెంటనే సూరంగ్ పాపనైతే అక్కడ సీలింగ్ చేసి పెట్టేస్తారు. ఐ మీన్ ప్రీ ఫిల్లింగ్ ఫర్నెస్ అనే ఐటమ్ లోపల అయితే తనని సెక్యూర్ గా సీల్ చేసి పెడతారు. అండ్ ఈ న్యూస్ అనేది బ్రేకింగ్ న్యూస్ గా మారుతుంది అండ్ ప్రతి ఒక్క టీవీ ఛానల్లో కూడా ఇదే న్యూస్ వస్తుంది అనమాట. ఎందుకని సూరంగ్ సూరంగ్ ఫ్యామిలీలో డిసెండెంట్ గా ఉండే మిస్ సూరంగ్ ని ఎందుకని ప్రీ ఫిల్లింగ్ ఫర్నెస్ లో అయితే సీల్ చేసి పెట్టారు అండ్ దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ న్యూస్ వాళ్ళ తాతగారే మనకు చెప్తారు అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళ తాతగారు కూడా లైవ్ లోకి వచ్చి నా మనవరాలు ప్రమాదంలో ఉంది, సో నేను అందుకని తనని సీల్ చేసి పెట్టాను అండ్ ఆ 4 ambulance లో మిగిలిండేవాడు ఒక హిడెన్ మెంబర్ ఉన్నాడంట, వాని పేరే హాంగ్లుంగ్ అండ్ వాడు మాకు ఒక థ్రెట్ అండ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటి నుంచి 3 రోజుల తర్వాత అండ్ 4th డే ఎర్లీ మార్నింగ్ అర్ధరాత్రి 12 గంటలకల్లా సూరంగ్ వాడు కిడ్నాప్ చేస్తానని చెప్పి మాకు లెటర్ ఇచ్చి మరీ వాడైతే అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో నేను అందుకనే రిస్క్ తీసుకోదలుచుకోలేదు, అందుకనే నా మనవరాల్ని సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్లో పెట్టాను అని చెప్తాడు. ఇంకా ఆ మాటలైనా మన వాంగ్లింగ్ కూడా ఏంటి సూరంగ్ ప్రమాదంలో ఉంది అని చెప్పి మన వాంగ్లింగ్ కోపంతో వెంటనే తన చేతిలో ఉండే చాప్ స్టిక్స్ కూడా విరగొట్టేస్తారు అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ అనేది మనకు సూరంగ్ వాళ్ళ హౌస్ కి అయితే చూపిస్తారు. అలా 2 రోజులు గడిచిపోతాయి అండ్ 3వ రోజు ఎండ్ అయిపోయే లాస్ట్ 3 hours ముందర మన వాంగ్లింగ్ ఇంకా తన ఫ్రెండ్స్ అయితే వెళ్ళి సూరంగ్ వాళ్ళ తాతగారితో అయితే మాట్లాడతారు. ఇంకా అప్పుడే సూరంగ్ వాళ్ళ తాతగారు కూడా ఇప్పుడు సూరంగ్ ప్రమాదంలో ఉందని తెలిసినా సరే మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అనడంతో ఇంకా అప్పుడే వాంగ్లింగ్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ తాతగారిని అడుగుతారు అనమాట, మీరు ఎందుకని తనని సీల్ చేసి పెట్టారు, తనని మీ దగ్గరే భద్రంగా పెట్టుకోవచ్చు కదా అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళ తాతగారు కూడా లేదు నీకు హాంగ్లింగ్ గాని గురించి పూర్తిగా తెలీదు, వాడు చాలా డేంజరస్ వ్యక్తి, వాడు ఒక్కసారి అసైన్మెంట్ తీసుకున్నాడంటే వాడి మాట వాడే వింటూ ఉండడంతో ఇంకప్పుడే మన చెంచావ్ గారు కూడా ఎందుకని మీరు అలా అనుకుంటారు, మన దగ్గర స్ట్రాంగెస్ట్ ఆర్మీ ఉంది కదా, మీరు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అనడంతో ఇంకప్పుడే గోవా గారు చెప్తామంట, లేదురా ఆ హాంగన్ గురించి నీకు పూర్తిగా తెలీదు, వాళ్ళు లాస్ట్ టైం కూడా ఇట్లాగే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు అండ్ వాడు చెప్పినట్లుగానే అక్కడ ఉండే డైమండ్ అయితే వాడు దొంగలించాడు, అదే అందరి కళ్ళ ముందర అసలు అది ఎలా జరిగిందని చెప్పి ఇప్పటికీ ఒక మిస్టరీ అనడంతో ఇంకా ఆ మాటలు విన్న మన ముసలోడు కూడా ఓ గోహో ఈ విషయం నీకెలా తెలుసు అనడంతో ఇంకా అప్పుడే గోహో గారు కూడా మా తాతగారు చెప్పాడు అంటాడు. ఇంకా అప్పుడే ముసలోడు కూడా అందుకనే మేము సూరంగ్ని సీల్ చేసి పెట్టాము, మీరేం భయపడకండి, ఒకవేళ మీరు తనని ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నా సరే కంప్యూటర్ ద్వారా మాట్లాడచ్చు అని చెప్పి అప్పుడే సూరంగ్కి వీడియో కాల్ చేస్తారు. ఇంకా వీడియో కాల్ చేసిన తర్వాత మన సూరంగ్ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎంతో సంతోషపడతారు అండ్ సూరంగ్ కూడా ఎంతో సంతోషపడుతుంది, మీరు మా ఇంటికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది అనడంతో ఇంకా అప్పుడే ఒక్కసారిగా మన వాంగ్లింగ్ ఇంకా తన గ్యాంగ్ అంతా షాక్ అవుతారన్నమాట. ఎందుకంటే తన సూరంగ్ ఎప్పుడు ఉండే రూమ్లోనే ఉంది, నువ్వు ఫర్నెస్ సీల్లో కదా ఉండేది, ఇక్కడ ఎలా ఉన్నావు అనడంతో అప్పుడే సూరంగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట, ఇదంతా మా తాతయ్య గారి గొప్పతనమే, ఆయనే నా రూమ్ ఎలా ఉంటుందో దానికి ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ ఈ ఫర్నెస్ సీల్ లోపల కూడా క్రియేట్ చేశారు, సో దీనివల్ల నేను ఎప్పుడు నా రూమ్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను అండ్ మిమ్మల్ని కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి వీళ్ళంతా కూడా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ అనేది ఒక టీవీ ఛానల్లో డిబేట్ నడుస్తూ ఉంటుంది అనమాట. సూరంగ్ని ఆ హాంగ్లింగ్ గడ్ అయితే ఎత్తుకొని వెళ్తాడా లేకుంటే ఎత్తుకొని వెళ్ళడా అని చెప్పి ఇద్దరు మనుషులు డిబేట్ చేసుకుంటూ ఉంటారు అండ్ వాళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా హాంగ్లింగ్ గడు ఖచ్చితంగా తనని తీసుకొని వెళ్తాడు అండ్ వాడి గురించి మీ ఎవరికి తెలియదు, ఇన్ఫాక్ట్ వాడి ఫేస్ కూడా ఎవరు ఇంతగా చూడలేదు. నాకు తెలిసిన ఇంటెల్ ప్రకారము 7 స్టార్ స్క్వాడ్ పర్సన్స్ ఒక సీల్ని అయితే చేశారు కదా, అదే ఆ 4 ambulance వాళ్ళ కేవ్ని అయితే సీల్ చేశారు కదా అండ్ ఆ కేవ్ లోపల వాళ్ళు కూర్చుండే సీట్ల మధ్యలో అయితే స్పిరిచువల్ వెయిన్ ఉపయోగించుకొని అండర్ గ్రౌండ్ లో వాడు బతుకుతున్నాడు అని చెప్పి నాకు ఒక ఇన్షియల్ జరిగింది అండ్ ఎప్పుడైతే 4 ambulance అరెస్ట్ అయిపోయారో అండ్ వాళ్ళు సీల్ అయ్యారో అండ్ ఒక్కసారిగా వీడికి వాళ్ళ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ రాలేదు, ఇంకా అప్పుడే మనోడు బయటకు వచ్చాడు అండ్ వచ్చిన వెంటనే దీనికి కారణం ఎవరు అని చెప్పి సెర్చ్ చేశాడు అండ్ దీనికి కారణం వచ్చి సూరంగే అని తెలిసింది. సో అందుకని వాడు సూరంగుని కిడ్నాప్ చేస్తానని చెప్పి లెటర్ ఇచ్చాడు. నాకు తెలిసినంత వరకు వాడు అనుకున్నది చేస్తాడు అనడంతో దానికి ఇంకొక పర్సన్ కూడా వాడు అనుకున్నది ఎలా చేయనిస్తారు. ఇన్ఫాక్ట్ సన్ ఫ్యామిలీ అనేది ఇప్పుడు ఒక రిచెస్ట్ ఫ్యామిలీ అండ్ వాళ్ళ యొక్క కూతురే ఈ సన్ ఫ్యామిలీ అండ్ ఫ్యూచర్ లో తనే ఈ సన్ గ్రూప్ కి అయితే హెడ్ అవుతుంది. సో తనని ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. ఈసారి ఖచ్చితంగా ఆ హాంగ్లూంగ్ గడు ఓడిపోతారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సీన్ లో మళ్ళీ మనకైతే ఆ కల్టివేషనర్ రిజర్వ్ బ్యాంక్ ని చూపిస్తారు. అక్కడ ఎంతో మంది ప్రెస్ రిపోర్టర్స్ అండ్ జనాలు అండ్ 7 స్టార్ స్క్వాడ్ పర్సన్స్ మొత్తం అంతా కూడా ఆ బిల్డింగ్ కంట్రోల్ లో తీసుకొని లోపల ఒక్క దోమ కూడా లోపల రానికోకుండా మన మాస్టర్ జూ అయితే ఏర్పాట్లు చేసింటారు. అండ్ అప్పుడే తన కింద ఉండే లెఫ్టినెంట్స్ అందరికీ కూడా లోపలికి ఒక్క మనిషి కాదు కదా ఒక పురుగు కూడా రాకూడదు అనడంతో ఇంకా అప్పుడే తన కింద ఉండే వాళ్ళు కూడా ఓకే సార్ మీరు చెప్పినట్లే చేస్తాము అండ్ మీరు నమ్ముతారో నమ్మరో మేము కొన్ని అనిమల్స్ కూడా మచ్చిక చేసుకున్నాం. సో అవి భూమి లోపల బొక్కలు పెట్టి లోపల తిరుగుతూ ఉన్నాయి అండ్ ఆ అనిమల్స్ కూడా వేరే మనుషులను చూస్తారంటే అవి వెంటనే సిగ్నల్ ఇస్తాయి. మొత్తం అంతా మీరు చెప్పిండే ప్లాన్ ప్రకారమే ఉంది. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే అదే చాలు అనడంతో ఇంకా అప్పుడే మన మాస్టర్ జీ కూడా లేదు
సూరంగ్ను కాపాడేంత వరకు నేను జాగ్రత్తగా ఉండలేను అని చెప్పి మనోడు ఇంకా సెక్యూరిటీని పెంచండి అని చెప్పి తన వాళ్ళకైతే చెప్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మన వాంగ్లింగ్ అయితే సూరంగ్ రూమ్ కోసం తన ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. ఇంకా ఫైనలీ మన వాంగ్లింగ్ గానికి సూరంగ్ రూమ్ దొరకడంతో ఇంకా ఫ్రాగీ డాక్కి చెప్పి ఆ రూమ్ బద్దలు కొట్టేసి మన లోపలికి వెళ్తారు. సో లోపలికి వెళ్ళి చూస్తే సూరంగ్ రూమ్ ఎంతో అందంగా ఉంటుందన్నమాట. అచ్చం వీడియో కాల్లో ఎంత అందంగా ఉందో అట్లాగే. అండ్ అంతేకాకుండా అక్కడ ఒక ఫోటోని చూస్తాడు. అండ్ ఆ ఫోటో అనేది సీజన్ 1లో తీసుకున్నారు. అది ఏ ఎపిసోడ్లో తీసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదే ఈ వీడియో క్వశ్చన్. ఇంకా ఫోటోని చూస్తే మన వాంగ్లింగ్ గారు కూడా నీకేం కానీ సూరన్ నేనున్నానని చెప్పి మనోడు అనుకుంటాడు. అలాగే వీళ్ళంతా మాట్లాడుకుంటానే టైం ఎగ్జాక్ట్గా 12కి జస్ట్ 2 minutes గ్యాప్ ఉంటుంది. అండ్ చిన్న చిన్నగా వీళ్ళు అలా మాట్లాడుకుంటా ఎగ్జాక్ట్ 12 కూడా అయిపోతుంది. అప్పుడే ఒక్కసారిగా ఆ కల్టివేషనర్ రిజర్వ్ బ్యాంక్లో అయితే కరెంట్ పోతుంది అనమాట. సో ఆ కరెంట్ పోవడం వల్ల సూరంగ్ కనెక్షన్ కూడా లాస్ట్ అయిపోతుంది. దెబ్బకి మనోళ్ళంతా షాక్ అయిపోతారు. సూరంగ్కి ఏమైంది అసలు వీడియో కాల్ ఎందుకని కట్ అయింది అనడంతో దానికి వాళ్ళ తాతగారు కూడా షాక్ అవుతారు. అండ్ ఇంకొక సైడ్ మన సూరంగ్ పాప అయితే ఒక టెలిపోర్టేషన్ టెక్నిక్ ద్వారా అయితే ఒక లొకేషన్లో అయితే పడిపోతుంది. అండ్ తన ముందర అయితే హాంగ్లాంగ్ ఉంటాడు. అండ్ ఆ హాంగ్లాంగ్ గారు కూడా ఓకే సూరాంగ్ నేను నీకు మాట ఇచ్చినట్లే అని నిన్ను ఇప్పుడు కిడ్నాప్ చేసేసాను. అండ్ ఇదంతా కూడా నువ్వే స్టార్ట్ చేసావు. నీకు గుర్తుందా ఎపిసోడ్ 3లో నువ్వు ఎప్పుడైతే క్విన్జిన్ గాడి యొక్క హైయెస్ట్ స్కోర్ని బ్రోక్ చేసావో అప్పుడే నా 4 Amlam బ్రదర్స్ అంతా కూడా నా మాటలు వినుకోకుండా ప్రతి ఒక్కరు నీ మీద రివెంజ్కి వచ్చారు. అండ్ ఇదంతా స్టార్ట్ అయ్యేది కేవలం నువ్వు క్రియేట్ చేసుకుంటే AGAN అనే వీడియో గేమ్ వల్ల. నీకు తెలిస్తే నువ్వే షాక్ అవుతావు కదా అనడంతో ఇంకా మన సూరంగ్ పాప కూడా నువ్వేమైనా చేసుకో బట్ నేనేం భయపడను అనడంతో ఇంకా అప్పుడే వాడు కోపంగా హాంగ్లింగ్ అంటే నువ్వు మామూలు వ్యక్తి అనుకుంటున్నావా అండ్ నీకు గుర్తు రావడం లేదా, నువ్వు ఇప్పటి వరకు ఆ ప్రీ ఫిల్లింగ్ మిషన్లో ఉన్నావు కదా, అన్ని సీల్ కూడా చేసి పెట్టారు కానీ సడన్గా నువ్వు ఎలా ఎగ్జాక్ట్ టైంలో ఈ లొకేషన్కి వచ్చావో నీకు అర్థమైంది అనడంతో ఇంకా అప్పుడే మన పాపకు అర్థం కాదు. అప్పుడే వాడు చెప్తామట ఇదంతా కూడా నేను క్రియేట్ చేసిన సీల్ అనమాట. అండ్ నా ట్రాన్స్పోర్టేషన్ టెక్నిక్ అనేది క్విన్జిన్ గాడు ఇంకా నా బ్రదర్స్ అయిన 4 Amlams పవర్ ఉపయోగించుకొని నేను ఈ సీల్స్ అనేవి క్రియేట్ చేశాను. నువ్వు నమ్ముతావు నమ్మో షాంఘై అంతా కూడా నా సీల్సే ఉన్నాయి. అండ్ ఈ కల్టివేషనర్ బ్యాంక్ వాళ్ళు కూడా నా సీల్స్ అనేటివి ఉపయోగించుకున్నారు. అండ్ నేను అందుకని నేను ఇంత ఈజీ కిడ్నాప్ చేశాను అని చెప్తాడు. అండ్ ఇప్పుడు నువ్వు ఉన్న లొకేషన్ అనేది ఒక సపరేట్ రిలం అనమాట. అండ్ ఈ రిలంలో నేనే ఇమ్మోర్టల్ కింగ్ని. అండ్ నా దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడు నేను నిన్ను చంపేబోతున్నాను అని చెప్తాడు. అండ్ అప్పుడే మన సూరంగ్ బాబు కూడా చావుకైతే సిద్ధపడుతుంది కానీ బట్ అప్పుడే సడన్ గా తనకి వాంగ్లింగ్ వాయిస్ అయితే వినపడుతుంది. అండ్ అప్పుడే వాంగ్లింగ్ గారు కూడా ఎందుకని భయపడుతున్నావు సూరంగ్, నేను ఆల్రెడీ నా దగ్గర ఉండే పవర్ఫుల్ ఐటమ్ నాకు ఎంతో ఇష్టమైన ఐటమ్ నీకు ఇచ్చేసాను. సో అది ఉన్నంత వరకు నువ్వు ధైర్యంగానే ఉండు అనడంతో ఇంకా అప్పుడే మన సూరంగ్ బాబు కూడా ఓకే భయాన్నంతా కోల్పోయి కొట్టుకొని వాంగ్లింగ్ నన్ను కాపాడతానని చెప్పి ధైర్యంగా తనకిచ్చిన క్రిస్పీ నూడిల్స్ ప్యాకెట్ తీసుకొని తను తింటుంది. ఇంకా దాన్ని చూసిన వాడు కూడా ఏంటి నువ్వు చావుకు సిద్ధపడ్డావు అనుకుంటే క్రిస్పీ నూడిల్స్ తింటున్నావు, కమాన్ నువ్వు తినేసి నుంచి నేను చంపేస్తాలే అంటాడు. కానీ ఎప్పుడైతే సూరంగ్ పాప అయితే క్రిస్పీ నూడిల్స్ తింటుందో దెబ్బకి ఆ ప్లేస్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా హాంగ్లింగ్ గానికి మైండ్ పోతుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఆ అమ్మాయి ఏం చేస్తుంది అని చెప్పి మనోడు షాక్ అవుతాడు. అండ్ ఎప్పుడైతే సూరంగ్ పాప క్రిస్పీ నూడిల్స్ తింటుందో అప్పుడే తన బట్టలన్నీ మారిపోయి తనకు ఒక కొత్త కాస్ట్యూమ్ అండ్ న్యూ లుక్లు అయితే మనకు చూపిస్తారన్నమాట. అండ్ ఒక్కసారిగా సూరంగ్ ఒక న్యూ లుక్ చూసిండే మన హాంగ్లింగ్ గారు భయపడకుండా ఇది ఖచ్చితంగా తనే ఇమ్మోర్టల్ కింగ్ అంటాడు. అండ్ ఒక్కసారిగా ఇక్కడతో టు బీ కంటిన్యూడ్ అనే టైటిల్ పడుతుంది. అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుందో మీరు ఫ్యూచర్ ఎపిసోడ్స్లోనే చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.